దారి ఆసుపత్రిలోని సమస్యలను ఖాళీగా ఉన్న నర్సుల పోస్టులను, ఖాళీగా ఉన్న శానిటరీ కార్మికుల పోస్టులను, సిబ్బందిని ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్లో బాగు చేయండి. అంతర్రాష్ట్ర ఆసుపత్రిని అంతర్రాష్ట్ర ఆసుపత్రిని పరిష్కరించాలి. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలోని సమస్యలను, ఖాళీగా ఉన్న డాక్టర్ నర్సింగ్ పోస్టులను, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను అప్గ్రేడ్ చేయాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా పరిష్కరించాలి. భద్రాచలం ఏరియా హాస్పిటల్లోని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, భద్రాచలం ఏరియా హాస్పిటల్ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, భద్రాచలం ఏరియా హాస్పిటల్ పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, జిల్లా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు యొక్క నిర్లక్ష్య వైఖరి, జిల్లాలో ఉన్న మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేల నిర్లక్ష్య వైఖరి, భద్రాచలం ఏరియా ఆసుపత్రి పట్ల జిల్లాలో ఉన్న మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేల నిర్లక్ష్య వైఖరి, మంత్రులు ఎమ్మెల్యే ఎంపీల నిర్లక్ష్య వైఖరి, ఎంపీ ఎమ్మెల్యే మంత్రుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమస్యలను ఉన్నటువంటి లోపాన్ని చేయాలి. ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాకు ఉపయోగం లేని మంత్రులు, ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాకు ఉపయోగం లేని మంత్రులు నియమించాలి. మంత్రులు వెంటనే డాక్టర్లను బాగు చేయాలి. భద్రాచలం ఏరియా హాస్పిటళ్లను, భద్రాచలం ఏరియా హాస్పిటల్ ని, భద్రాచలం ఏరియా హాస్పిటల్ ని, భద్రాచలం ఏరియా హాస్పిటల్ ని, 4 రాష్ట్రాల హాస్పిటల్ ని, 4 రాష్ట్రాల హాస్పిటల్ ని నియమించాలి. ప్రభుత్వ వైద్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు వెంటనే, శానిటేషన్ కార్మికుల జీతాలు వెంటనే, పెండింగ్ లో ఉన్న శానిటేషన్ కార్మికుల జీతాలు ఇప్పుడు ఎవరికైనా సడన్ గా మావాడు చెప్తున్నాడు 14 గంటల కడుపు నొప్పి వచ్చింది. ఆయన డిప్యూటేషన్ 3 రోజులు అక్కడ ఉంటాడు, 3 రోజులు ఇక్కడ ఉంటాడు. ఆ సమయంలో ఎమర్జెన్సీ వస్తుంది అంటే సమయానికి వెంకటరావు గారు చేశారు. పని చేయమనండి, ఎమ్మెల్యే ఉన్నారు మాత్రమే అర్జెంట్గా ఇక్కడ జాయిన్ ఆ రోజు ఆయన నుంచి హైదరాబాద్ వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ల్యాక్స్ రాశారు. ప్లస్ సర్జన్ అవసరం శానిటేషన్ వర్కర్ 3 నెలలు చేస్తున్నారు. ఏం సార్ అది పరిస్థితి ఏంటి? ఈరోజు సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సకల సమస్యలు పరిష్కారం చేయాలనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య, వైద్యం ఈ 2 రంగాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉంది, బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పోస్టులు భర్తీ ఎలా ఉంది అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున సర్వే నిర్వహించడం జరిగింది. అలాగే సమస్యల మీద అధ్యయనం చేయడం జరిగింది. గత నెల 10వ తారీఖున స్వయానా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు మన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ సంబంధించినటువంటి పేషెంట్ల దగ్గరికి, అవుట్ పేషెంట్ల దగ్గరికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది దగ్గరికి, ఇక్కడ ఉన్నటువంటి నర్సింగ్ స్టాఫ్ దగ్గరికి వెళ్లి స్వయంగా సమస్యల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఇది 4 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి. మొదట 30 బెడ్లతో స్టార్ట్ అయినటువంటి ఈ ఆసుపత్రి ఈ రోజు 200 పడకల ఆసుపత్రిగా దినదినంగా అభివృద్ధి చెందింది అని అంటే
గతంలో సిపిఎం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కుంజా బొజ్జి గారు, సున్నవరాజయ్య గారి యొక్క ప్రత్యేకమైనటువంటి చొరవ, కృషి, సిపిఎం పోరాటాల ఫలితంగా ఈ ఆసుపత్రి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. కానీ 4 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి ఆసుపత్రి రోజు రోజుకి మరింత అభివృద్ధి అయ్యి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఇది మార్పు జరగాల్సినటువంటి ఈ అవసరంలో నుంచి ఇవాళ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కాదు కదా, పిహెచ్సి కంటే స్థాయి దిగజారినటువంటి ఆసుపత్రిగా రోజు రోజుకి దీని యొక్క ప్రభ వెలవెలబోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ సిపిఎం పార్టీ భద్రాచలం ఏరియా ఆసుపత్రికే రోగం వచ్చింది. ఏరియా ఆసుపత్రికే రోగం వచ్చింది. ఈ రోగం వచ్చిన ఆసుపత్రికి చికిత్స చేసే నాదుడు ఎవరు? ఇవాళ ఏరియా ఆసుపత్రికి రావడం అని అంటే రోగంతో ఉన్న పేషెంట్ ఆసుపత్రికి వస్తాడు. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ కి ఉన్న జబ్బు న్యాయం చేసే బాధ్యత ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బందిది. కానీ ఆసుపత్రికే రోగం వస్తే ఆసుపత్రి బాగు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ బాధ్యత ముఖ్యమంత్రిది, ఆ బాధ్యత మన జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులది. కానీ ఈ విషయంలో మాత్రం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈ ప్రభుత్వానికి లేఖ రాసి 20 రోజులు అవుతుంది. ఈ 20 రోజుల కాలంలో ఒక్క పోస్ట్ అన్న భర్తీ చేశారా? ఒక్క నర్సింగ్ స్టాఫ్ నన్న నింపారా? శానిటేషన్ సిబ్బందిని పెంచారా? ప్రభుత్వ నిధుల్ని వెచ్చించారా? ఏ రకమైనటువంటి స్పందన ఈ ప్రభుత్వానికి లేదు. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, శాసనసభ్యులు ఎవరి వాటా దేంట్లో ఎంత, భూముల్లో ఎంత, శాండ్లో ఎంత, లిక్కర్లో ఎంత, దేంట్లో ఎంత వాటాలు ఏ రకంగా తీసుకోవాలనేటువంటి దాని మీద ఉన్న శ్రద్ధ, ప్రజా ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు. ఈ రోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వయాన మన భద్రాచలం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఆయన డాక్టర్ గా ఉండి ఇదే హాస్పిటల్లో సూపరింటెండెంట్ గా, సర్జన్ గా పనిచేసి ఈ రోజు ఎమ్మెల్యే అయినటువంటి ఆయనే స్వయంగా వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేశారు. ఆ మేరకు అభినందనీయమే. కానీ అదే సందర్భంలో ఎమ్మెల్యే బాధ్యతలు పెట్టి రోజు వచ్చి ఆపరేషన్ చేయలేడు కదా ఆయన వచ్చి. కానీ ఆయన బాధ్యత ఏంటి? ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కి చైర్మన్ గా ఉన్నాడు, ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు. 4 రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఆసుపత్రి ఇది. సివిల్ సర్జన్ లేడు, ఉన్నటువంటి పోస్టులు మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్ స్టాఫ్ 64 మందికి 14 మందే ఉన్నారు. శానిటేషన్ 180 మందికి 150 మందికి 83 మందే ఉన్నారు. ఆ 83 మందిలో 25 మందిని వేరే విధులకి డైవర్ట్ చేశారు. ఈ ఉన్న 200 పడకల ఆసుపత్రికి 50 మంది సిబ్బంది శానిటేషన్ చేయాలంటే ఇది సాధ్యమయ్యే పనేనా? పీడియాట్రిక్ లో ఖాళీ ఉన్నాయి, ఆర్థోపెడిక్ లో ఖాళీ ఉన్నాయి, బ్లడ్ బ్యాంక్ లో ఖాళీ ఉన్నాయి. ఉన్న 2 అంబులెన్సుల్లో ఒకటి పాడైపోయింది, ఒకటి మాత్రం నడుస్తా ఉంది. ఇన్ని సమస్యలతో కూరకపోయినటువంటి రోగం వచ్చిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కాపాడేదెవరు? చికిత్స చేసేదెవరు? దీన్ని ఆదుకునేదెవరు? దీని సంగతి ఏంటో తేల్చాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా వర్షాలు మొదలైనవి, సీజనల్ వ్యాధులు స్టార్ట్ అవుతాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, రకరకాల వ్యాధులు ఈ రోజు ప్రజలకి పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించాలి. ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్లకి కావాల్సిన వైద్య సౌకర్యాలు అందించాలి, మందులు అందించాలి, ఇన్ పేషెంట్లుగా ఉన్న వాళ్ళకి సౌకర్యాలు అందించాలి. కానీ ఇక్కడ ఆసుపత్రుల్లో మందులు కొరతుంది, బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ కొరతుంది. మరి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మన జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. చెప్పుకొని మొరవా, చూసుకొని ఏడవ అన్నట్టుంది మన మంత్రుల పరిస్థితి. ఆ మంత్రుల్ని స్వయంగా వచ్చి హాస్పిటల్ సందర్శించమంటున్నాం, ముఖ్యమంత్రిని వచ్చి సందర్శించమంటున్నాం. కానీ మంత్రులకి తీరిక లేదు, ముఖ్యమంత్రికి తీరిక లేదు. ముఖ్యమంత్రికి ఏం తీరిక ఉంది? ఆరుట్లు అనేటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేయడానికి ముఖ్యమంత్రి గారికి తీరిక ఉంది. కానీ వేలాది మంది రోగులు పడుతున్న ఇబ్బందులు పరిష్కారం చేయడానికి 4 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి ఆసుపత్రులు విజిట్ చేయడానికి మాత్రం ముఖ్యమంత్రి గారి సమయం లేదు. ఉప ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా, అలాగే పొంగులేటి గారు ఈ జిల్లా, తుమ్మల గారు ఈ జిల్లా, ఆ మంత్రులకు మాత్రం క్షణం తిరిగి లేదు. అందుకని తక్షణమే మంత్రులు విజిట్ చేయాలి, ముఖ్యమంత్రి విజిట్ చేయాలి, సమస్యల పట్ల వెంటనే స్పందించాలి, పోస్టులన్నింటినీ మంజూరు చేయాలి, నిధులు మంజూరు చేయాలి. ఆ నిధులు వచ్చేదాకా, డాక్టర్ పోస్టులు వచ్చేదాకా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేవలం ధర్నాతో మాత్రం ముగించాం. రాబోయే రోజుల్లో రిలే నిరాహారదీక్షలు, అవసరమైతే సమస్య తీవ్రతను బట్టి ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక నిరాహారదీక్ష కూడా సిద్ధం అవుతామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం, ధన్యవాదాలు. ఎందుకంటే ప్రభుత్వానికి 3వ నేత్రం మీడియా కాబట్టి మీ ద్వారానే సమాచారం మొత్తానికి ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి మీ ద్వారా వెళ్ళుద్ది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రస్థానం మొదలుపెట్టి 20 సంవత్సరాలు అయింది. 2006 జూలై 4వ తారీఖు నాడు
ఆయన మొదటిసారిగా జడ్పీటీసీగా ఎన్నికై ఇవాళ ముఖ్యమంత్రిగా అంటే అత్యున్నత స్థాయికి చేరినందుకు వారికి కూడా అభినందనలు. కానీ మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఈ రోజు ఇచ్చినటువంటి పేపర్ యాడ్స్ కావచ్చు, ఇతర మీడియా యాడ్స్ కావచ్చు, వీటన్నిటికి కొన్ని కోట్ల రూపాయలు ధనాన్ని వృధా చేస్తున్నారు లేదా వినియోగిస్తున్నారు. కానీ ఆ డబ్బును పెట్టుంటే ఇవాళ భద్రాచలం 4 రాష్ట్రాల అంతర్రాష్ట్ర ఆసుపత్రికి ఉన్నటువంటి ఈ హాస్పిటల్ బాగుపడుద్దని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళకి దరిదాపు అనేక మార్లు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా విజిట్ చేసినటువంటి సందర్భంలో ఇవాళకి కూడా ఆ సమస్యలు పరిష్కారం కాకపోగా ఉన్న సూపరింటెండెంట్ సర్జను ఆ ఒక్క ఆయన కూడా బిగ్గేసి పక్కకు పంపించారు. మరి ఎవరు చేయాలా? ఇవాళ ఎమ్మెల్యే గారు మొన్ననే చూసాం, అన్ని పత్రికలు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఎమ్మెల్యే గారికి అభినందనలు, ధన్యవాదాలు. కానీ రోజు వచ్చి ఎమ్మెల్యే గారు అటువంటి ఆపరేషన్లు ఇక్కడ చేయగలరా? ఇది సాధ్యమా? ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఆయన పనులు ఆయన చేయాలి. కానీ ఆపరేషన్లు కూడా చేశాడంటే అదే తెలుస్తా ఉంది. అంటే ఇది ఒక దిక్కుమాలిన ఆసుపత్రి అయిపోయి ఆపరేషన్ చేసేవాడు కూడా లేకపోవడం వల్ల నేను వచ్చి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఎమ్మెల్యే గారే స్వయంగా చెప్పారు. మరి ఇటువంటి పరిస్థితులు ఎమ్మెల్యే గారు ఏం చేయాలి? పోయి అవసరమైతే ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర కూర్చొని దెబ్బలాడి ఈ హాస్పిటల్కి, ఇది 4 రాష్ట్రాల అంతర్ హాస్పిటల్ చివరిలో ఉంది కాబట్టి దీనికి అనేక మంది ఆదివాసీలు, ఇతర పేద వర్గాలు వస్తూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి స్పెషలిస్టులు లేరు. కేవలం కొద్దిమంది డాక్టర్లు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు, ఇతరులు నానా తిప్పలు పడుతున్నారు. వాళ్ళ మీద రోజు విపరీతంగా ఏదో కంప్లైంట్లు వస్తా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ శక్తి సరిపోవట్లేదు. కాబట్టి దీనికి కావాల్సినటువంటి డాక్టర్లను నియమించుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చొరవ చూపాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా మన రాష్ట్రంలో ఏ జిల్లాకి లేని అదృష్టం ఖమ్మం జిల్లాకు పట్టింది అంటారు 3 మంత్రులు. కానీ భద్రాచలానికి 3 మంత్రులు ఉన్న అదృష్టమేమో కానీ దురదృష్టమే పట్టిందని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే వాళ్ళు దృష్టి పెడితే 5 నిమిషాల పనిది. ఆ మంత్రి దగ్గర, సహచార మంత్రి దగ్గర కూర్చొని పోస్టులు నియమించుకోవడం పెద్ద పని కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, అసలు ఎంపీ గారు అయితే అడ్రస్ ఉండదు అనుకోండి. కాబట్టి ఇవాళ ముఖ్య మంత్రులు అయినా సరే చొరవ పెట్టి ఆ విధంగా వెంటనే డాక్టర్ పోస్టులు, నర్సు పోస్టులు, ఇక్కడ మిగిలిన సిబ్బంది అన్నింటిని కూడా నియమించేదానికి చొరవ చూపాలని, అది మీడియా వల్ల సాధ్యమైంది. కాబట్టి మీ మీడియా వారు ఇది ఆ ముఖ్యమంత్రి దగ్గరికి పోయేదాకా మీరు ప్రచారం చేయాలని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.